నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మోదీ, షా, అమిత్ షా దేశద్రోహులు, కొద్దిమంది పారిశ్రామికవేత్తల కోసం దేశాన్ని తాకట్టు పెట్టారు. రాహుల్ గాంధీ మండిపడ్డారట. ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగంపై నిరంతరం దాడి చేస్తున్నారని, కొద్దిమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనం కోసం దేశాన్ని తాకట్టు పెట్టారని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అవును, వాళ్ళు చేస్తున్నది దేశద్రోహమే. వాళ్ళు దేశం కోసం నిరంతరం పరితపిస్తున్నారు, హిందువులను జాగృతపరుస్తున్నారు. ప్రతి సమయంలో కూడా దేశం ఏ స్థితిలో కూడా జీరో స్థాయికి ఇవ్వవద్దు, ప్రజలకు అన్ని రకాలుగా అన్ని అందుబాటులో ఉండాలి. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధమైన పెట్రోలియం ఉత్పత్తులకు ఎక్కడ ఢోకా లేకుండా కష్టపడుతున్నారు 24 గంటలు. కాబట్టి వాళ్ళు దేశద్రోహులే. మసీదులను కూలగొట్టించి కింద సాక్ష్యాలతో సహా ఇది హిందూ దేవాలయాలని నిరూపిస్తున్నారు. కోర్టులో వెళ్ళి కోర్టులు కూడా న్యాయమూర్తులు నిజమని నమ్ముతున్నారు, తీర్పులు ఇస్తున్నారు. అది దేశద్రోహమే. దరిద్రమైన పాలన నుంచి, రౌడీజం పాలన నుంచి రాష్ట్రాలు విముక్తం చేస్తూ అక్కడ ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా సనాతన ధర్మాన్ని స్థాపించడానికి బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడి కృషి చేస్తున్నాయి కదా. అందుకు కారణభూతమైనటువంటి అమిత్ షా, మోదీ దేశద్రోహులే. భవిష్యత్తులో గోవధను పూర్తిగా నిషేధించడానికి ప్రయత్నిస్తున్నారు. అది దేశద్రోహమే. వందే మాతరాన్ని మీరు సెన్సార్ చేసి, కట్ చేసి, ముక్కలు ముక్కలు చేసి, పక్కకు పడేసిన వాటిని అతికించి చట్టబద్ధం చేసి అందరూ వందే మాతరం మొత్తం చదవాలని ఆదేశించడం అది దేశద్రోహమే. అవు, నీ దేశద్రోహాలన్నీ తెలుస్తాయి, చూపిద్దాం. అదేవిధంగా ఇంధన వినియోగం, బంగారు కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని ఇటీవల ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ దేశంపై పెద్ద ఆర్థిక తుఫాను ముంచుకొస్తుందని హెచ్చరించారు. రాబోయే నెలలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 4 ఏళ్ల నుంచి పెంచలేదు. రాహుల్జీ, తెలుసా నీకు? 4 సంవత్సరాల నుంచి పెట్రోలియం ఉత్పత్తులు పెంచలేదు. అక్కడ పశ్చిమాసియా ప్రాంతాలలో యుద్ధం కారణంగా అక్కడ ధరలు పెరిగినాయి కాబట్టి, డాలర్తో పోల్చుకుంటే ధరలు పెరిగినాయి కాబట్టి పెంచిండు. యాదుకుందా నీకు? నువ్వైతే నెల నెల పెంచుతూ. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంటే ప్రతి నెల 31 రాత్రికి పెరుగుడే, ప్రతి నెల పెంచుదులు. అత్యవసరం అనుకున్న పరిస్థితుల్లోనే పెట్రోలియం కంపెనీల మీద భారం పడుతుందని పెంచిరే తప్ప, అది కూడా భారం పడకుంటే పెంచకపోవు. ఇరాన్, అమెరికా యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ ఎరువుల కొరత, కిరోసిన్ కొరతతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఒకవేళ నీ పరిపాలన దక్షతలో నువ్వు ఉంటే అక్కడ అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ ఒక మనకు సంబంధించిన ఒక షిప్ కూడా బయటకు రాకపోవు. మోదీ వల్ల ఆయన ఇవాళ కొరత చేసింది కాదు. ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మోదీ రాయబారిగా ఆయా దేశాల్లో తిరుగుతూ అక్కడి వాళ్ళని ఒప్పిస్తూ అనేకమైన ఒప్పందాలు చేసుకుంటూ మోదీజీని గౌరవిస్తూ అవార్డులు ఇస్తూ రోల్ మోడల్గా నిలిచిండు మోదీజీ ప్రధానమంత్రులలో. అయ్యేపటికి అంత ఖ్యాతి ఉంది కాబట్టి మన షిప్పులను ఇరాన్ పంపించింది, పెట్రోలియం. నువ్వు ఉంటే మాత్రం అది కూడా రాకపో. ఎప్పుడు పెట్రోల్ కూడా దొరకకపో, మనకు పెట్రోల్, డీజిల్ ఏది దొరకకపో. నీ పరిపాలన అలా ఉంటుంది మీ కాంగ్రెస్ వాళ్ళది. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసి విదేశాల్లో విక్రయిస్తున్నారు. ఆ డబ్బునే నరేంద్ర మోదీకి నిధులుగా సమకూరుస్తున్నారు. నరేంద్ర మోదీ గారికి 2 చెల్లెళ్ళు, 4 అన్నలు, 3 పిల్లలు అనే పెద్ద కుటుంబం కదా. వాళ్ళకి కావద్దా? తరతరాలు ఎట్లా బతకాలి? తరతరాలుగా నరేంద్ర మోదీ కుటుంబం ఎట్లా బతకాలి? కాబట్టి ఈ చమురు ఇవన్నిటినీ కూడా ఈ దేశాలకు అమ్ముతూ చక్కగా వచ్చిన డబ్బును జమ చేస్తున్నాడు. స్విస్ బ్యాంకులో పెడుతున్నాడు. మీరు పెట్టిరు కదా స్విస్ బ్యాంకులో, అప్పుడు మీ నాయకులు ఆ బ్యాంకులో పెడుతున్నాడు.
ఏమన్నా అర్థం ఉందా? దేశం కోసమే పరితపిస్తున్నాడు. తల్లి, తన కుటుంబం ఉంది, తన అన్నదమ్ములు, ఎవరినైనా వాళ్ళను పెంచి పోషించిన బంగ్లాలు కట్టియలేదు వాళ్ళకు, తెలుసా? వాళ్ళు ఏ బిజినెస్ అయినా ప్రధాని కాకముందు ఎట్లున్నారో గట్లే ఉన్నారు. తన తల్లిని కూడా గుజరాత్లో ఇంట్లో ఉంచి అప్పుడప్పుడు పోయింది తప్ప దాని దగ్గర తొలకొచ్చుకోలే. ఏమంటారు నలుగురు, ఏమనుకుంటారని? తల్లి మీద ప్రేమ ఉన్నది సంపూర్ణంగా, కానీ అది ఆయన కఠోర బ్రహ్మచారి. అట్లా దేశాన్ని చేస్తుంటే నువ్వు నిధులు సమకూర్చుకుంటున్నాడని మాట్లాడతావు. అదేవిధంగా దేశానికి లౌకికతత్వం, సమానత్వం, న్యాయం చాలా కీలకమని రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, స్వతంత్ర న్యాయ వ్యవస్థతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు మోదీ ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసిందని ఆరోపించారు. మీడియా అస్తిత్వాన్ని ముగించేశారని, దేశ ఆర్థిక వ్యవస్థ అదాని అంబానీలతో పాటు అమెరికా చేతుల్లో పెట్టారని విమర్శించారు. ఇంకొకటి ఏంది ఇక్కడ గొప్పనైన మాట, చివరికి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల పేరుతో కోట్లాది మంది ఓట్లను తొలగిస్తూ రాజ్యాంగం కల్పించిన ఒక వ్యక్తి ఒక ఓటు హక్కును కాలరాస్తున్నారని. ఇది మాత్రం పక్క కరెక్ట్. ఇది 100% రాహుల్జీ నువ్వు చెప్పింది ఓట్ల తొలగింపు అనేది నీ విమర్శ చాలా గొప్పది. అది పశ్చిమ బెంగాల్లో ఏమైంది? అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఓట్లన్నీ తొలగించారు, ఒక్కొక్కరికి 2 ఓట్లు. ఇంకొక గొప్ప విషయం ఏంది, ఇది ఒక పశ్చిమ బెంగాల్ ఉదాహరణ మాత్రమే, తెలంగాణ, ఆంధ్ర అన్ని రాష్ట్రాల్లో ఉన్నది, అవుతున్నది. మొత్తం తీసి పడేస్తారు. చచ్చినోడు ఎలక్షన్ రోజు, ఇక్కడ ఉన్నోనికి ఎన్నడూ ఎలక్షనో కొందరికి తెలియదు, కానీ చచ్చిపోయిన వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పోతుంది. ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు సపరేట్ టెలిగ్రామ్లు, మెసేజ్లు పంపిద్దరు, మీరు ఈరోజు ఎలక్షన్ ఉంది, ఫలానా బూత్ ఉంది, అక్కడికి వచ్చి ఓట్లు వేయమని. చచ్చిపోయిన వాళ్ళు కూడా ఓట్లు వేసిర్రు మీ ప్రభుత్వంలో. అవన్నిటిని తీసేసిరు కాబట్టి చెడ్డ పని చేస్తున్నాడు మోదీ, అమిత్ షా చాలా పెద్ద పని చేస్తున్నారు. అందుకు వాళ్ళు దేశద్రోహులే. మీరు దేశహితులు, దేశం కోసం 24 గంటలు తాపత్రయపడేటోళ్ళు దేశద్రోహులు. ప్రేక్షకులు ఏమంటారు? పరిపక్వత లేనటువంటి ఒక రాజకీయ వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ పై మీరు స్పందించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.